పరం శాంతి. మన ప్రతి ఒక్క ఆలోచన జ్ఞానం మరియు అజ్ఞానం యొక్క ఆలోచనలు బీజ రూపంలో వాయుమండలంలో ఉంటాయి. వీటిని ఆకాశీయ రికార్డు అంటారు. మన ప్రతి ఒక్క ఆలోచన కర్మ రూపంలో రికార్డ్ అవుతూనే ఉంటుంది. అది ప్రత్యక్ష రూపంలో చేసినా సరే లేక సూక్ష్మ రూపంలో చేసినా కూడా అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి. ప్రతి ఒక్క కర్మ రికార్డ్ అవుతూనే ఉంటుంది. మీరు మీ కర్మల నుండి తప్పించుకోలేరు. ఒక మంచి స్లోగన్ కూడా ఉంది. అది ఏమిటంటే, భగవంతుడు మిమ్మల్ని క్షమిస్తారు కానీ మీ కర్మలు మిమ్మల్ని క్షమించలేవు అని. కాబట్టి ప్రతి ఒక్క కర్మ చేసే ముందు బాగా ఆలోచించాలి. మీరు ఆలోచించడానికి ముందే ఆలోచించండి, నా ఆలోచన జ్ఞానానికి అనుగుణంగా ఉందా లేదా అని ఆలోచించమని బాపూజీ చెప్పేవారు.